సో 3,500 కోట్ల రూపాయలు ఓటర్లకు పంచారనే ఒక పాయింట్ ఉంది సార్. సో ఆ పాయింట్కి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ ఓటర్లందరూ కూడా మద్యం స్కామ్లో భాగస్వాములుగానే చూడాల్సిన అవసరం ఉంటుందా? సో దాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? దానికి సంబంధించి ఏం జరగబోతోంది? నరసింహ కోట్ల రూపాయలు మద్యంలో డబ్బు సార్ ఆమె ఆడబుల్ సార్ వినపడుతుంది ప్లీజ్. ఆమె ఆడబుల్ సార్ వినపడుతుంది సార్. యా ప్లీజ్. 3,500 కోట్ల రూపాయలు మద్యంలో 3,500 కోట్ల రూపాయలు మద్యంలో సంపాదించిన డబ్బు ఓటర్లకు పంచడం అనేది సిట్ కన్ఫర్మ్ చేసింది. నెంబర్ 1 సిట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు సిట్ ఈ 3,500 కోట్ల రూపాయలు ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు డబ్బులు పంచారు, ఏ అభ్యర్థి పంచాడు అనేది వీళ్ళు డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి రేపొద్దున. నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నారో ఈ డబ్బులు తీసుకున్నటువంటి ఓటర్స్ అందరూ కూడా, అంటే ఎవరు తీసుకున్నారు ఏంటి తీసుకున్నారు అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇది సిటీ యొక్క ఫైండింగ్ కాబట్టి. నరసింహరావు తీసుకున్నారా, శ్రవణ్ కుమార్ తీసుకున్నాడా, సుబ్బారావు సిట్ చెప్పాలి అది. సో ఈ సిట్ ప్రూవ్ చేసి ఏం చేయాలి అంటే, నెంబర్ 1 రిసీవింగ్ ఆఫ్ బ్రైబ్ అమౌంట్, స్టోలెన్ అమౌంట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే ఇది ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి దొంగతనం చేసిన అమౌంటే, స్కామ్ అమౌంట్, మిస్అప్రాప్రియేటెడ్ అమౌంటే. ఈ మిస్అప్రాప్రియేటెడ్ అమౌంట్ ని తీసుకుని వాడుకున్నందుకు ఎవరెవరైతే ఓటర్లు వాడుకున్నారో వాళ్ళని చేర్చాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎలా ఇంకో సెక్షన్ ఉంది, దానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది, ఆ సెక్షన్ కూడా పెట్టాలి. ఇప్పుడు ఈ మద్యం స్కామ్ లో డబ్బులు తీసుకోవటం ఒక పద్ధతి, ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్న ఓటేసినందుకు 170 EF ఎలక్షన్ కోడ్ లో ఉన్నటువంటి 171 తర్వాత ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్స్ లో, ప్రతి ఐపీసీ సెక్షన్ లో రిసీవింగ్ ఆఫ్ మనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జైల్ శిక్ష, దానికి కూడా వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. సో ఈ 2 అంశాల్లో సిట్ ఫైండింగ్ ఇవ్వాలి. రేపొద్దున ఖచ్చితంగా సిట్ దీని మీద ఫైండింగ్ ఇవ్వాలి. ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ ఓటర్స్ ని ఎంక్వైరీ చేయాలి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో అతను చూపించాడు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో చూపించే అవకాశం లేదు. సో నేను ఇక్కడ ఏమంటానంటే, నేను ప్రాథమికంగా సిట్ రిపోర్ట్ ని నమ్ముతున్నాను సార్. 3,500 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టింది. ఈ ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఖర్చు పెట్టిందని ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ చెప్తుంది కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులను పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను అందుకనే నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను 25 మంది మా పార్టీ ఎంపీ సభ్యుల చేత, ఎంపీ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన 25 మంది అభ్యర్థుల చేత నేను ఒక్కొక్క అభ్యర్థి 20 పేజీల కంప్లైంట్ ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్ కి. 20 పేజీల కంప్లైంట్ 20 పేజీల కంప్లైంట్ ఇచ్చాడు. నేనేం అడిగానంటే, 20 పేజీల కంప్లైంట్ లో సెక్షన్ 58 సబ్ క్లాజ్ ఏ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1958 ఇట్ సీమ్స్, దీని ప్రకారంగా ఎలక్షన్ లో డబ్బులు ఫ్లో జరిగింది అని ఎలక్షన్ కమిషన్ భావిస్తే ఆ ఎలక్షన్ రద్దు చేయాలి. సో నేనేమడిగానంటే, యాజ్ అ కంటెస్టింగ్ క్యాండిడేట్ గా మా పార్టీ అభ్యర్థులు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మా పార్టీలో 25 మంది ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ లెటర్లు పెట్టిన కారణంగా ఎలక్షన్ కమిషన్ మేమేం అడిగామంటే, దేశంలోనే అత్యున్నతమైనటువంటి సిట్టు 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ ప్రాథమికంగా ఒక కోర్టులో ఛార్జ్ షీట్ లో 3,500 కోట్ల రూపాయలు చేశారు అని నిర్ధారణ చేసిన తర్వాత, అసలు ఎలక్షన్ సక్రమంగా జరిగిందా లేదా అని మాకు అనుమానాలు ఉన్నాయి. దీని మీద మీరు ఎంక్వైరీ చేసి, మీరు దీనికి సంబంధించినటువంటి సిట్ అధికారులను పిలిచి ఎంక్వైరీ చేయండి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా 3,500 కోట్ల రూపాయలు కనుక ఎలక్షన్ లో వాడారనుకోండి, ఎలక్షన్ రద్దు చేయండి. ఖచ్చితంగా. ఎందుకు రద్దు చేయాలి అంటే, సెక్షన్ ఈజ్ మ్యాండేటరీ ఎలక్షన్ కమిషన్. ఒకవేళ లేదు అంటే సిట్ అధికారులు రిపోర్ట్ తప్పు అని అయినా రిపోర్ట్ ఇవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటే నిజం ఉంటుందిగా, సిట్ అయినా కరెక్ట్ అవ్వాలి, ఈసీ అయినా కరెక్ట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయినా
వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. నిజంగానే ఎలక్షన్ కమిషన్ కనుక సిట్ చెప్పిందని అబద్ధాలు, ఎలక్షన్లో ఎలాంటి ఫ్లో జరగలేదు అని చెప్పింది అనుకోండి, మాకు కొంచెం హ్యాపీ. ఓకే ఓకే. ఇప్పుడు తిరుమల లడ్డు జరిగింది సార్, మీరు తిరుమల లడ్డు తినేశారు, తిన్న సంవత్సరం తర్వాత వీళ్ళు ఏమన్నారు, పంది కొవ్వు కలిసింది తిరుమల లడ్డులో అన్నారు. ఇప్పుడు మీరు తిన్నారా లేదా మీకు డౌట్, మీరు తిన్న ప్రసాదం అపవిత్రమైందో లేదో మీకు డౌట్. సో మొన్న సిట్ వేసి అబ్బాబ్బా అట్లా ఏం జరగలేదని ఇచ్చింది అనుకోండి అమ్మయ్య అని సాటిస్ఫై అవుతాం. సో సేమ్ నేను కూడా అంతే, మా పార్టీ అభ్యర్థులు అందరూ ఏమంటున్నారు, డబ్బులు పంచారు కాబట్టి మేము ఓడిపోయామంటున్నారు. వాళ్ళ అనుమానాలు కూడా నివృత్తి అవ్వాలి కదా. ఫెయిర్ ఎలక్షన్, ఫ్రీ ఎలక్షన్ జరగాల్సింది నా బాధ్యత, అది నా ప్రాథమిక హక్కు. సో నేను ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈసీకి రిసీవ్ అయ్యి మా కంప్లైంట్ లో 10 రోజులు అవుతుంది, 5 రోజులు 7 రోజులు అవుతుంది. సో ఇంకొక వారం చూస్తాం. వారం చూసి ఎలక్షన్ కమిషన్ కనుక రెస్పాండ్ అవ్వకపోతే 25 మంది రిట్ పిటిషన్స్ కి హైకోర్టులో వేస్తాం. ఓకే ఓకే ఓకే. హైకోర్టులో వేసి మేము ఒకటే చెప్తాం, మేము ఛార్జ్ షీట్ చూపించి ఒకటే చెప్తాం, ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిగిందని చెప్తుంది. సిట్ ఏమో 23,500 కోట్ల రూపాయలు వాడాయని చెప్తున్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపించి మాకు న్యాయం చేయమని అడుగుతాం. ఓకే, అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా చేతిలో, సిట్ రిపోర్టే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్. వాట్ ఎలక్షన్ కమిషన్ విల్ సే టుమారో వీ హ్యావ్ టు సీ. If election commission says that yes, we conducted inquiry, we called for a report from the respective officers of election officers, and there is no such truth in the allegations leveled by the SIT, and annadu anukondi, we are very happy. Okay. Because మాకు కొంత తెలిసింది కదా. సో సిట్ అధికారులు చెప్పిన దాన్ని ప్రతి అక్షరాన్ని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ముందు ప్రూవ్ చేయాలి. ఓకే, సిట్ కనుక అది ప్రూవ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రద్దు అయ్యే పరిస్థితి ఉంటుందా సార్? ఖచ్చితంగా రద్దు చేయాల్సిన పరిస్థితి సార్. ఎందుకంటే జడా శ్రవణ్ కుమారో, నరసింహరావు, XYZ అనలేదు కదా 3,500 కోట్లు ఖర్చు పెట్టారని. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్ షీట్ లో రాసింది కదా. ఛార్జ్ షీట్ లో రాసిన దాన్ని తప్పైనా వాళ్ళు ఒప్పుకోవాలి. లేదండి అది ఏదో వేగ్గా రాసిస్తాం మేము, అది తప్పు, అట్లా ఏం జరగలేదు ఎలక్షన్లో అక్రమాలని సిట్ చెప్పమనండి. లేదు ఎలక్షన్లో అక్రమాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ చెప్పమనండి, ఏదైనా చెప్పమనండి. సో రేపొద్దున నిజంగా అక్రమాలు జరిగిన సిట్ చెప్పిందే నిజమైతే ఎలక్షన్ రద్దు అవ్వాలి. నేను రద్దు అవ్వకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం మేము, నో డౌట్. మేమైతే వదిలే ప్రసక్తే లేదు. జేబీఎం రా భారత పార్టీ అయితే వదిలే ప్రసక్తి